ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే పాకిస్తాన్ ఇండియా రెండు వైపులా సైన్యాన్ని మోహరించుకొని పేల్చుకోవడానికి సిద్ధంగా ఉంటున్నా వాళ్ళు ఆగిపోతారేమో కానీ నా మదిలో నుంచి వచ్చే మాటలు ఆగలేవు. రాజకీయ వ్యవస్థ ఉన్నది ప్రజల సమస్యలను పరిష్కరించడానికి, కానీ జట్లను చేయడానికి కాదు. అసలే రోజువారీ కష్టాల్లో ఉండే వాళ్ళకి ఇంకా జీవితాలు ఇంకా దుర్భరం చేయడానికి కాదు. నేను నటుడిగా కొంత రాజకీయ ప్రవేశం ఉండటం వలన నాకు చాలామంది రాజకీయ నాయకులు వ్యక్తిగతంగా తెలుసు. వాళ్ళందరికీ నేనంటే చాలా ఇష్టం. చాలామంది ఎంపీల పిల్లలకు కానీ ఎమ్మెల్యేల పిల్లలకు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ మీరు ఎంత ఇష్టపడతారు, వాళ్ళు కూడా నన్ను అంతే ఇష్టపడతారు. నాకు ప్రతి పార్టీలోనూ కాంగ్రెస్ పార్టీతో సహా నాకు చాలామంది వ్యక్తిగతంగా నాయకులు తెలుసు. నేను కనిపిస్తే అందరినీ ప్రేమగా కూర్చొని మాట్లాడతాను, ప్రేమగా కౌగిలించుకుంటాను కూడా. కానీ నేను వాళ్ళతోటి సైద్ధాంతికంగా నేను వాళ్ళతో ఏకీభవించలేను. వాళ్ళ ఆలోచన విధానం వేరు, నా ఆలోచన విధానం వేరు. నాకు రాజకీయ నాయకులు అంటే నాకు వ్యక్తిగతంగా వాళ్ళు ఎవరితో నాకు శత్రుత్వం లేదు. కాకపోతే వాళ్ళు చేసే పనుల పట్ల నేను వాళ్ళతో ఏకీభవించను, వాళ్ళతో పోరాటం చేస్తాను. నేను ప్రతి గత సంవత్సరాలుగా ప్రతి పార్టీతో సహా ఎమ్మెల్యేలని ఎంపీలని వాళ్ళు శాసనసభల్లోనూ పార్లమెంట్లోనూ ప్రవర్తించే తీరు నేను నిశ్చితంగా పరిశీలిస్తూనే ఉంటాను వీలు కుదిరినప్పుడల్లా. నాకు వ్యక్తిగతంగా వాళ్ళందరూ చాలా మంచి వ్యక్తులే, గొప్పవాళ్లే. కానీ అందరూ కలిసి రాష్ట్రాన్ని విభజించిన తీరు నాకు నచ్చలేదు. అంటే నేను తెలంగాణకు వ్యతిరేకం కాదు, అది మీరు తెలుసుకోవాలి. అలాగని సీమాంధ్ర ప్రాంతపు ఆత్మగౌరవాన్ని దెబ్బతింటే కూడా ఊరుకునే వ్యక్తిని కాదు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం దెబ్బతింటే ఊరుకునే వ్యక్తిని కాదు. ఒకసారి ఇంతకుముందు ఒక పుస్తకాలు చదువుతున్నప్పుడు చాలా కాలం క్రితం భగత్ సింగ్ నాకు ఊహ తెలిసిన వయసులో, అంటే ఇంకా మా ఇంట్లో తిడుతున్నారు పని పాట లేకుండా తిరుగుతున్నాం అని, ఆ తమ్ముడిలో క్యారెక్టర్ని తిట్టినట్టు తిట్టేవాళ్ళు అమ్మ. నిజంగా. కానీ అప్పటికి భగత్ సింగ్ చచ్చిపోయాడు, అమరుడు అయిపోయాడు, బలిదానం చేశాడు. దేనికి? దేశం కోసం, సమాజ హితువు కోసం. నేను ఆయన డైరీస్ చదివాను. మహాత్మా గాంధీతో సహా అందరూ ఆయన అడిగారు భగత్ సింగ్ని, నువ్వు క్షమాభిక్ష అడుగు, నీకు క్షమాభిక్ష పెట్టేస్తాం, బయటికి తీసుకొస్తామంటే భగత్ సింగ్ మాటలు నన్ను ఎంత కదిలించినాయి అంటే, నేను ఈరోజు బలిదానం చేస్తుంది నా కోసం కాదు, రాబోయే తరాలకి నేను ఎందుకు చనిపోయానో ఈ అన్యాయాలకి ఎదురొడ్డు పోరాడండి అని చచ్చిపోతున్నాను. చాలా బాధేస్తుంది ఆ మాటలకి. ఇప్పుడు అదే వయసులో ఉన్న పిల్లలు రకరకాలుగా తిరుగుతుంటారు, కానీ ఆ వయసులో అంతే వయసు పిల్లవాడు భగత్ సింగ్ నాకంటే 20 ఏళ్ళు చిన్నవాడు, 20 ఏళ్ల క్రితం చచ్చిపోయాడు. నాకంటే 20 ఏళ్ళ వయసు తక్కువ చచ్చిపోయాడు, 24 ఏళ్ళప్పుడు చచ్చిపోయాడు. అది ఇప్పటికీ నా గుండెల్లో చాలా బాధగా ఉంటుంది. చాలామంది నాలాగా బాధ్యత లేకుండా తిరిగే వయసులో అతను సమాజం, దేశం బాధ్యత తెలుసుకొని, ఫ్యూచర్ని కూడా ఆలోచించుకొని, రాబోయే తరాలను కూడా ఆలోచించుకొని చనిపోయాడు. ఎందుకంటే మనందరికీ గుర్తుంది అతని బలిదానం. గుర్తుపెట్టుకోండి.